हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. విత్తనములు నాటడంకి సంబంధించి చూశాము. ఈరోజు ఈటింగ్ ఫ్లెష్ అండ్ డ్రింకింగ్ బ్లడ్. An example of a vivid use of the symbolical language is found in the words of Jesus. అంటే ఆ విత్తనాలు నాటడానికి సంబంధించి మళ్ళీ దాంట్లో ఉన్న నిగూఢంగా దాగి ఉన్నది ఆ ఉపమానంగా ఎట్లాగా చెప్పాను ఆ వివరము శిష్యులకి చెప్పేశాడు. అందువల్లే ఆ శిష్యుల ద్వారానే మనకి దీని యొక్క వివరణ అందింది. మనం ప్రత్యేకంగా ఏమి పరిశోధన చేసి ఇది దీంట్లో నిగూఢంగా దాగి ఉన్నది ఇదంట అనేమి చెప్పాల్సిన అవసరం లేకుండానే జీసస్ ద క్రైస్ట్ యేసుక్రీస్తే చెప్పేశాడు దాని విషయం. తన శిష్యులతో కలిసి ఉన్నప్పుడు శిష్యులు అడిగిన ప్రశ్నకి ఏంటి ఇట్లాగా చెప్పారు వాళ్ళకి అని అంటే దానికి సంబంధించి మీకు అర్థం కాలేదా, అయితే ఇదిగో ఇలాగా ఈ ఉద్దేశంతో నేను చెప్పాను అని దాన్ని బహిరంగం చేశాడు వాళ్ళ వరకు. అయితే అది వీళ్ళు జీసస్ క్రైస్ట్ అవతార పరిసమాప్తి తర్వాత వీళ్ళు గ్రంథాలు రాసినప్పుడు అది బయటకు వచ్చింది అన్నమాట. అట్లాగే ఇంకొక విషయం, ప్రధానమైన విషయం ఇంకోటి ఏంటంటే ఈటింగ్ ఫ్లెష్ అండ్ డ్రింకింగ్ బ్లడ్. నా మాంసాన్ని తినండి, నా రక్తాన్ని పానము చేయండి, త్రాగండి. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయంగా ఉంది. అట్లాగైతేనే మీరు నిత్య జీవముగా మారుతారు, నిత్య జీవులుగా మారుతారు, అమృత తుల్యులుగా మరణం లేని వారుగా మారుతారు. లేకపోతే జనన మరణాలతో తిరుగుతూనే ఉంటారని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఆయన మాంసము ఆయన రక్తం త్రాగడం ఏమిటి? చాలా మంది వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అనుసరిస్తున్న వాళ్ళు చాలా మంది ఇదెక్కడ గోల అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ దీంట్లో విషయం అర్థం కాకపోతాను.
In the words of Jesus, verily, verily, I say unto you, యథార్థంగా నిజంగా చెప్తున్నాను నేను, except ye eat the flesh of the Son of Man, దైవ కుమారుడు యొక్క మాంసాన్ని తినడం, అలాగే అండ్ డ్రింక్ హిజ్ బ్లడ్, అతని రక్తాన్ని త్రాగడం ఎవరైతే చేస్తారో, ఎవరైతే చేయరో, I say unto you, except ye eat the flesh of the Son of Man and drink his blood, ye have no life in you. అలాగ చేయకపోతే మీలో జీవము లేదు. Whoso eateth my flesh and drinketh my blood, ఎవరైతే తింటారో తాగుతారో, hath eternal life, శాశ్వత జీవితాన్ని కలిగి ఉంటారు, శాశ్వతులుగా మారిపోతారు. ఇది మనకి మార్క్, యోహాను సువార్త, యోహాను ఈ విషయాన్ని గురించి దీంట్లో ఉన్న విషయం కూడా వివరిస్తూ 6వ అధ్యాయము 53, 54 వాక్యాల్లో చెప్పాడు అనమాట. అంటే బైబిల్లోనే కొంత వివరింపబడింది. అయినా ఆ వివరణ జోలికి వెళ్లకుండా మనం బైబిల్ స్వీకరించడం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి. ఇక్కడ యోహాను సువార్తలో ఏం చెప్పారంటే, ఆయన అంటే ఈయన ఏమని చెప్తున్నాడు, పరలోకం నుంచి వచ్చాను, దైవ కుమారుణ్ణి నేను దైవము నన్ను పంపించాడు అన్నట్టుగా చెప్తున్నాడు. దాని గురించి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున తనని ఎట్లాగా చూడాలి, ఆహారంగా. ఆహారాన్ని అంటే భుజించడమే గాని ఇంకా ఆ బోధలు, ఆ విశ్వసించడాలు ఇవన్నీ ఏముంటాయి, ఇంకా భుంచేయటమే, తినడమే. ఆహారం అంటే తినడమే కదా, ఇంకా దాని గురించి ఏం చెప్పుకుంటాం మనం? ఏం చెప్పుకున్నా అది మనది కాదు కదా. ఆహారం మనది అవ్వాలి అంటే, దాని అనుభూతి మనం చెందాలి అంటే ఆహారాన్ని భుజించడమే. అందుకే ఆహారముగా వచ్చాను అని చెప్తున్నాడు. అంటే నన్ను మీరు స్వీకరించండి నేరుగా. నా గురించి తర్జనలు పట్టడం, అవునా కాదా, ఈయన ఎవరు ఏంటి అసలు అని కాదు. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సణుగు కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? వీళ్ళ ఎదురుగానే మరి ఆ మేరీ మాతకి జన్మించాడు అతను. మేరీ భర్త ఏమో యోసేపు. మరి ఇట్లా వాళ్ళ పిల్లడు కదా ఈయన, దైవ కుమారుని అంటాడేంటి ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అనేది. అందుకు యేసు, మీలో మీరు సణుగు కొనకుడి. వీళ్ళు ఆయనతో నేరుగా అనలేక వీళ్ళల్లో వీళ్ళు సణుక్కుంటున్నారు అనమాట. ఇది ఆయన విన్నాడు. విని, మీలో మీరు సణుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక, తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. మరి మనం ఎవరూ చూడలేదు కదా. అనుభూతి చెందిన వాడే బ్రహ్మణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇలా పరమహంస యోగానంద, ఇలా మనకి ఎవరైతే యోగులు వాళ్ళు ఉన్నారో, అవధూతలు ఉన్నారు, మునులు, యోగులు,
మహర్షులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దేవుని చూశారు కాబట్టి ఆ దైవానుభూతిలో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు దేవునికి దేవుని యొద్ద నుండి వచ్చినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. మరి మనందరము మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయారు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించారు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పావనము అయి ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే. ఎందుకని నేను ఎట్లాగా చెప్తున్నాడు? ఈయన ఈయన తండ్రిని అలాగా తింటున్నాడు. ఇక్కడ తమాషా, ఈయన తండ్రి యొక్క శరీరము మాంసాన్ని తింటూ అలాగే ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నాడు కాబట్టి నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పెను. దీనికి సంబంధించి మనం జాఫ్రీ హడ్సన్ క్లియర్లీ అవర్ లార్డ్ must here be making use of the words flesh, blood, eateth and drinketh. 4 మాటలు వచ్చినాయి. ఒకటి మాంసము, రక్తము, తినుట, త్రాగుట. ఇన్ ఏ మెటాఫరికల్ సెన్స్ వీటిని ఎట్లాగా అర్థం చేసుకోవాలి మనం? లార్డు అంటే ఆ దైవ కుమారుడు ఏ పద్ధతిలో చెప్పాడు వీటిని? ఎట్లాగైతే అంతకు ముందు జరిగింది కదా ఇది. అంతకు ముందు ఏంటి జరిగింది? విత్తనములు నాటడం. విత్తనములు నాటువాడు విత్తనములు నాటటం. నాటిన విత్తనములు ఏ విధంగా ఫలించినాయి, కొన్ని ఫలించలేదు. ఆ వివరాన్ని మనకి దేనితో పోలుస్తూ చెప్పారు? మన యొక్క వికాసాన్ని అనుసరించి ఆ విత్తనము అంటే మనలో ఆ దైవానుభూతి కేసి వెళ్ళటం కోసం విత్తనంలో నాడుతున్నాడు అన్నట్టుగా. దానికి ఈ విత్తనాలు మనకు తెలిసినది ఏమిటి? ఈ రైతు విత్తనాలు నాటడం అనేది మనకు తెలిసిన విషయము. ఈ స్థూల జగత్తులో, ఈ భౌతిక ప్రపంచంలో మనము నిత్యము చూస్తున్నది రైతు ఇన్ ఏ మెటాఫరికల్ సెన్స్. అంటే దైవ కుమారుడు నుంచి వచ్చిన మాటలు అవి. మనలాగా మామూలు సామాన్య అర్థంతో మాట్లాడటం అనేది ఉండదు కదా. అంటే మనం మాట్లాడుకునే మాటలు ఎలాగుంటాయి? ఎవరైనా కానీ వాళ్ళు మాట్లాడేది కానీ, చేస్తున్న చేతలు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు ఎంత వికాసం చెంది ఉన్నారో, వాళ్ళు ఎంత మేరకి అవగాహన అవుతుందో, ఎంత మేరకు చూడగలుగుతున్నారో, ఎంత మేరకు వాళ్ళకి తెలుసో అంతవరకే వాళ్ళు చేయగలుగుతారు. ఏదైనా కానీ ఆలోచించినా, మాట్లాడినా, పనులు చేసినా కానీ అంతవరకే అది పరిమితం అవుతుంది. ఇంక అంతకు మించి ముందుకు వెళ్ళలేం కదా. మనకు అంతవరకే తెలుసు.
ఇందులో మనం అది దాటి వెళ్ళలేము. ఆయన ఈ సమస్త విశ్వాన్ని దాటి వెళ్ళిన స్థితి ఆయనది. సమస్త విశ్వంగాను ఉంటూ, సమస్త విశ్వాన్ని దాటి ఉన్నటువంటిది ఆ పరమాత్మ తత్వం ఏమైతే ఉందో, ఆ పరమాత్మ తత్వంతో ఉన్నవాడు. ఆ దైవానుభూతిలో ఉన్నవాడు. కాబట్టి ఆయన మాట్లాడే మాటలు మొత్తానికి సంబంధించిందిగా ఆయన మాట్లాడతాడు. మనం మాట్లాడే మాటలు మనకెంతవరకు తెలుసో అంతవరకు అది వచ్చేటట్టుగా మాట్లాడుకుంటాం మనం. కాబట్టి ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం ఏం లేదు. మనలాగానే ఆయన మాట్లాడుతున్నాడు. కాకపోతే మనమేమో పరిమితంగా అంటే అంతవరకే. మనం ఆ కిటికీలో నుంచి చూస్తున్నాం. కిటికీలో నుంచి ఎంత కనిపిస్తుంది మనకి? అంతవరకే మనం అక్కడ అది ఉందండి, ఇక్కడ ఇది ఉందండి అంటున్నాం అంతే. మరి ఇంకా ఉన్నాయిగా చాలా ఉన్నాయి గదా! మరి మనకు కనపట్లేదు. మనం ఎలా చెప్పగలం? లేని వాటిని ఉన్నాయని ఎలా చెప్పలేం గదా! ఇవి ఉన్నాయండి అని అంటే మనం చూస్తుంటే, మనకి తెలుస్తుంటే వాటిని చెప్పగలుగుతున్నాం. అంతవరకు మనకు పరిమితం. ఆయనకి అసలు ఈ మొత్తము సమస్తమందు ఆయన పరివ్యాప్తం ఉండడంతో ఈయనంతా దా ఈయన ఏది మాట్లాడినా గాని ఈ మొత్తానికి సంబంధించిందిగా వచ్చేస్తుంది ఆ ప్రయత్నం. కాబట్టి ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళది వ్యవహారం ఏంటి? వాళ్ళెక్కడున్నారు? ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు వాళ్ళు? అది గూడా మనం గమనించుకోవాలి. ఈయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాడంటే దైవ కుమారుడు. ఈ ద దైవానుభూతిలో పూర్తిగా మునిగి ఉన్నాడు. సరే అవన్నీ పక్కన పెడదాము. ఆయన దైవ కుమారుడో కాదో మనకి తెలీదు. మనలాగా మన ముందే చెప్పు కదా మరి పుట్టాడాయన. ఇప్పుడు అక్కడ ఉన్న యూదు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందే గదా! ఆ మేరీకి పుట్టాడు. ఆ మేరీ భర్త జోసెఫు. కాబట్టి వాళ్ళిద్దరికి పుట్టాడు గదా ఆయన. కాబట్టి ఎక్కడి నుంచో ఆయన హఠాత్తుగా ఊడిపడలేదు గదా! ప్రత్యక్షం అవ్వలేదు గదా! మనకి సడెన్ హఠాత్తుగా. కాబట్టి మనం ఈయన మామూలు మనలాంటి మనిషే అనుకుందాము. అయితే మరి మనలో ఎవరైనా గాని, మీ సమస్త భారాన్ని నేను మోస్తాను, నా వద్దకు రండి అని అనగలిగామా మనం? మన భారాన్నే మనం మోయలేక మనం నానా తంటాలు పడుతుంటే, మన కుటుంబ సభ్యుల్లో పక్క వాళ్ళది గూడా మనం మోయటానికి మనం చాలా కష్టాలు పడుతుంటే, ఇంకా ఈ మొత్తం అందరి భారాన్ని నేను మోస్తాను అని మనం ఎవరం అంటున్నాం? ఎవ్వరం అనలేదు. మరి ఆయన అంటున్నాడు. కాబట్టి ఆయనలో ప్రత్యేకత ఉన్నట్టే గదా! మనకన్నా మించి ఉన్నాడు గదా ఆయన. అట్లా చూసుకున్నా గాని. కాబట్టి ఆ పద్ధతిలో ఆయన అందరి భారాన్ని మోస్తాను అంటున్నాడు గాబట్టి, ఆయన నోటి నుంచి వచ్చే మాటలన్నీ గూడా మనల్ని దాటి ఉంటాయి. మన యొక్క అవగాహనకి, మన తెలివిడికి దాటి ఉంటాయి. మొత్తాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు గాబట్టి ఆయన. అట్లా గూడా మనము అదొక్కటి చాలు మనకి. ఈ సమస్త భారాన్ని నేను మోస్తాను. కాబట్టి ఆయనే ఏమంటున్నాడు ఇప్పుడు, నా యొక్క అంటే సమస్త భారాన్ని నేను మోస్తానంటే ఒక కూలీలాగా ఇప్పుడు ట్రైన్‌లో దిగారు. ఒక 100 మంది దిగారు. 100 మందికి 100 ఒక్కొక్కళ్ళకి 2 3 సూట్‌కేసులు ఒక మొత్తం 500 సూట్‌కేసులున్నాయి. ఈ 500 సూట్‌కేసులు ఒకడే మోస్తాడా? మీ మొత్తం భారాన్ని నేను మోస్తాను అంటే, మీ 500 సూట్‌కేసులు నేను మోస్తానని అర్థం అది. అంటే నేను ఈ 500 సూట్‌కేసులు ఎక్కడివి? ఈ చోట్లోవిగా. ఈ చోటు మోస్తా ఉందిగా. ఆ అర్థంలో చెప్పాడాయన. మనం ఏంటంటే మనం మోస్తున్నామని మనం గోల చేసుకుంటున్నాం గదా! కాబట్టి మీరు మోయటం లేదని చెప్పడం కోసం అది. నేను మోస్తాను అంటే, నేను అంటే ఎవరు? ఈ మొత్తానికి సంబంధించిన నేను. సమస్తానికి సంబంధించిన నేనుని ఆయన దర్శించాడు గాబట్టి, ఆయన అనుభూతి చెందాడు గాబట్టి, ఆయన ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి, అందుకనే మరి పవిత్రమైనటువంటి కన్యా గర్భంలో జన్మించాడాయన. వ్యాసుల వారు ఎట్లాగైతే కన్యా గర్భం నుంచి బయటకొచ్చాడో, అట్లా ఈయన పవిత్రమైన కన్యా గర్భం నుంచి బయటకొచ్చాడు. అందువల్ల ఆ నేనుతో ఆయన పోల్చుకుంటూ అక్కడి నుంచి మాట్లాడుతున్నాడాయన. కాబట్టి ఆయన మాట్లాడే మాటలు ఏదైనా గాని దేనికి సంబంధం ఉంటుంది?
ఈ సమస్త విశ్వానికి సంబంధంగా ఉంటుంది. మనం అట్లా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, క్లియర్లీ అవర్ లార్డ్ మస్ట్ హియర్ బి మేకింగ్ యూజ్ ఆఫ్ ద వర్డ్స్ ఫ్లెష్, బ్లడ్, ఈటెత్ అండ్ డ్రింకెత్. ఈ 4 మాటలు వాడాడు ఆయన, పదాలు, 4 పదాలు: మాంసము, రక్తము, తినడము, త్రాగడము. ఇన్ ఎ మెటాఫారికల్ సెన్స్, అది అంటే భావగర్భితంగా, ఉపమానంగా, అంటే ఒకదాన్ని పోలుస్తూ. ఇంకా బ్రహ్మాండమైన విషయం, చాలా గొప్ప విషయం, చాలా అద్భుతమైనది, చాలా విశాలమైనది, మన ఊహకి అందనిది. అటువంటి విషయాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మనకి ఏదైతే తెలిసి ఉంటుందో దాంతో పోలిస్తే గాని మనకు ఆ విషయం అర్థం కాదు. నేరుగా ఆ ఒక్క విషయాన్ని మనకి చెప్తే అది అసలు ఊహకే అందదు మనకి. ఇంకేం నమ్ముతాం దాన్ని? ఇంకేం అంగీకరిస్తాం? ముందు అది మన ఊహలోకి రావాలి అంటే మనకి తెలిసిన వాటితో పోల్చి చెప్తే అప్పుడు కొంత అవగాహన వస్తుంది. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము ఆ మొత్తాన్ని ఊహించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో మనము ఈ విశ్వవ్యాప్తం అయిపోతాం, విశ్వంగా మారిపోతాం. మెటాఫరికల్ సెన్స్, భావగర్భితంగా, ఉపమానంగా చెప్పాడు ఆయన. వన్ సింప్లిఫైడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ పాసేజ్, మామూలుగా అసలు ఊరికే చూడంగానే, మామూలు వ్యక్తి చూస్తే మనలాంటి వాళ్ళం దీన్ని చదివామనుకోండి, ఇదేంటి మనలందరినీ అడవి మనుషుల్లాగా చేసేస్తున్నాడు, అయినా ఈయన ఎంతమందికి ఉపయోగపడతాడు? ఈయన శరీరము, ఈయన ఉన్న మాంసం ఎంత, మొత్తం 50 కిలోలు ఉంటుంది. 50 కిలోల మాంసాన్ని ఎంతమంది తింటారు? ఒక 10 లీటర్లు 20 లీటర్ల రక్తం ఉంది, అది ఎంతమంది తాగుతారు? మరి మీ అందరూ మొత్తం సమస్త మానవాళి తినేసేయండి, సమస్త మానవాళి త్రాగేసేయండి అంటున్నాడు. మరి అట్లా ఆలోచిస్తాం మనం. ఎందుకంటే మనకి తెలిసింది మాంసము, రక్తము అంటే మన దేహము, మన దేహము మాంసము, మన దేహంలో ఉన్నటువంటి రక్తము, అంతవరకే కదా మన ఆలోచన. ఇంతకు మించి మనకి ఊహ లేదు. కానీ ఈయన మనకు అంతకు మించి ఊహ లేదు కాబట్టి దీంతో మనకి తెలిసిన విషయంతో పోలుస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దీని ద్వారా మనకి అందుబాటులోకి తీసుకొచ్చాడు, ఒక రహస్యాన్ని. అందుకని భావగర్భితంగా, ఉపమానంగా చెప్పాడు ఈ విషయాన్ని. దీని యొక్క మరి ఆ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఆ వివరణము గాని, ఆ తాత్పర్యము, ఆ సంకేతం ఏదిగా చెప్పాడు, అది దాంట్లో ఉన్న సంకేతం ఏంటి, నిగూఢంగా దాగి ఉన్నటువంటి అర్థం ఏంటి అని మనం గనక చూస్తే, వన్ సింప్లిఫైడ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు సాధారణంగా మనం చూడంగానే దీన్ని దాటి, మన యొక్క ఈ భౌతిక స్థితిని దాటి కొంచెం ఆలోచిస్తే దాంట్లో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఆఫ్ దిస్ ప్యాసేజ్ హియర్ ఆఫర్డ్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ద ఫుల్లర్ అండ్ మోర్ డీటెయిల్డ్ ఎక్స్పోజిషన్ టు ఫాలో. దీనికి చాలా పూర్తి వివరణ ఇచ్చాను, జాఫ్రీ హడ్సన్ చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనము చాప్టర్ 1 లో ఉన్నాం కదా, అధ్యాయం 1లో ఉన్నాం, చాప్టర్ 1లో పార్ట్ 1లో ఉన్నాం, మనం భాగము 1లో ఉన్నాం. మొత్తం 6 భాగాలుగా ఉంది ఈ గ్రంథము. మొదటి భాగంలో ఉన్నాం మనం. రెండో భాగంలో దీని గురించి, రెండో అధ్యాయంలో దీని గురించి సమగ్రంగా వివరింపబడుతుంది. అయితే అప్పటి వరకు ఏంటంటే, ముందు ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఉదాహరణలు కొన్ని ఇవ్వటానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సింప్లిఫైడ్ గా, సంగ్రహంగా, క్లుప్తంగా ఇక్కడ నేను వివరిస్తాను. దీనికి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి రహస్యార్థం ఏంటో కొంచెంగా ఇక్కడ వివరిస్తాను అని చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ద ఫుల్లర్ అండ్ మోర్ డీటెయిల్డ్ ఎక్స్పోజిషన్స్ టు ఫాలో,
అనేది నేను తర్వాత రెండో భాగంలో, రెండో చాప్టర్‌లో వివరించాను. అప్పుడు మనం చెప్పుకుందాము. ఇప్పుడు దీని గురించి దట్ ది ఫ్లెష్ ఆఫ్ క్రైస్ట్ రిప్రజెంట్స్ స్పిరిచ్యువల్ నాలెడ్జ్. ఫ్లెష్ అనంగానే ఏంటది? స్పిరిచ్యువల్ నాలెడ్జ్. అంటే మనం ఏదైతే తెలియదో, ఆ తెలియని దాన్ని తెలుసుకోవటమే కదా మనం. మనకు తెలియందేంటి? ఆధ్యాత్మిక విజ్ఞానము. ఆధ్యాత్మిక విజ్ఞానం. స్పిరిచ్యువల్ నాలెడ్జ్. మరది తెలుసుకోవాలంటే, ఇప్పుడు గ్రంథం చదువుతున్నామంటే అర్థం ఏంటి? గ్రంథాన్ని తింటున్నామా? లేకపోతే అది గ్రంథాన్ని తింటున్నాము, తాగుతున్నాము. దాంట్లో ఉన్న విషయాన్ని మొత్తం నమిలి తినేసేస్తున్నాం. దాంట్లో ఉన్న రక్తం లాంటి దాన్ని, ఆ ప్రాణశక్తిని, రక్తం అంటే ప్రాణశక్తి గదా! ఆ శక్తిని మనము జుర్రుకుంటున్నాము. ఆ ఆనందానుభూతిని జుర్రుకుంటున్నాం మనం. ఈ పద్ధతిలో చెప్పాడని మనం నెక్స్ట్ సోమవారం నాడు మళ్ళీ మన గురువారం నాడు మళ్ళీ మిగతా విషయాలు దాంట్లో ఉన్న లోతైన అర్థమేంటో సంగ్రహంగా, క్లుప్తంగా మనము తెలుసుకుందాం. గురువారం మరలా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.